వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. మూడవ రోజు రిలే నిరాహార దీక్ష వెంకటగిరి పట్టణం కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పిలుపు మేరకు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ పరిధిలోని వెంకటగిరి, లాలాపేట, యాతలూరు, లింగసముద్రం, ఆల్తురుపాడు, మోపూరు, గొల్లపల్లి, మాధవయ్యపాలెం, దగ్గోలు, డక్కిలి, యాచావరం, నిడిగల్లు, భైరవరం, కుంద, మోపూరు పిఎస్సిఎస్ వారి యొక్క డిమాండ్స్పై మూడవ రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాతలూరు స్టాఫ్ అసిస్టెంట్ మురళి మాట్లాడుతూ జీవో నెంబర్ 36 వెంటనే అమలుపరిచి 2019-2024 తాలూకు పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర వృత్తి ఇవ్వాలి. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ విధించి 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలి. సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి. ఉద్యోగులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించి ఉద్యోగి సర్వీసులో మరణిస్తే ఆ కుటుంబం ఆధారం లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేసి వారికి కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. అనేక సంఘాల ఉద్యోగుల జీతాలను డ్యూటీ పద్దులందు ఉంచడం జరిగింది. ఉద్యోగుల డ్యూటీ పద్దులను రద్దు చేయాలి. కార్యక్రమంలో జి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎన్ ప్రతాప్, జిల్లా ఆర్గనైజర్, బ్రాంచ్ ఆర్గనైజర్ సిద్ధేష్ యాదవ్ మరియు 15 సంఘాల సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలు జేఏసీ పిలుపు మేరకు గత కొన్ని రోజులుగా ఈ ధర్నాలు నిరాహార దీక్ష చేస్తున్నాము. మన ప్రాథమిక వ్యవసాయ ప్రభుత్వం నుంచి ఇంకా స్పందించలేదు. కావున రిలే నిరాహార దీక్ష 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చేస్తున్నాము. మా యొక్క కోరికల కొరకు, డిమాండ్స్ కొరకు ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇవి తీరకపోతే ఆమరణ నిరాహార దీక్షకు మా జేఏసీ పిలుపు మేరకు మేము సిద్ధంగా ఉన్నాము. మా డిమాండ్స్ వచ్చేసి జీవో నెంబర్ 36 ప్రకారం పూర్తి స్థాయిలో డిమాండ్స్ అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీలో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశాన్ని పూర్తిగా అమలు చేయాలి. తర్వాత 2019 తర్వాత చేయని ఉద్యోగస్తులని రెగ్యులరైజ్ చేయాలి. తర్వాత మా సీనియర్స్ 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి. డ్యూటీ పద్ధతిని రద్దు చేయాలి. గ్రాట్యుటీ పెంచాలి. తర్వాత ఆరోగ్య బీమాని 5 లక్షల వరకు పెంచాలి. తర్వాత ప్రతి ఒక్క ఉద్యోగస్తుకి ఉద్యోగంలో ఉన్న ప్రమాదశాస్త్రం జరిగితే వాళ్ళకి 20 లక్షల వరకు మన టర్మ్ పాలసీ అనేది ఇవ్వాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇది మా ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ సొసైటీల ద్వారా ఆమరణ నిరాహార చేసేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ వాళ్ళు పడే బాధలు, ఇబ్బందుల గురించి మన రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గత డిసెంబర్ 6వ తారీఖు నుంచి విడతల వారీగా ధర్నాలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ జేఏసీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్ష 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కంటిన్యూగా ఉంటుంది, నిర్వహిస్తున్నాము. ఇది ఈరోజు 3వ రోజు. ఒకవేళ మా ప్రభుత్వం మా డిమాండ్స్ని స్వీకరించకపోతే 9 తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా డిమాండ్లు వచ్చి జీవో నెంబర్ 36 పూర్తి స్థాయిలో అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. 2019 తర్వాత సంఘాల్లో చేరిన ప్రతి ఒక్క ఉద్యోగిని రెగ్యులర్ చేయాలి. గ్రాట్యుటీ ఇవ్వాలి. డ్యూటీ పద్ధతులు రద్దు చేయాలి. 60 సంవత్సరాలు పదవి విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి. ఇవన్నీ మావి న్యాయమైన కోరికలు. ఇవన్నీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు మంచి చేయవలసిందిగా కోరుతున్నాం.